2008లో విజయ్ త్రిష జంటగా నటించిన కురవి చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. అప్పట్లో వీరిరువురు మంచి ఫ్రెండ్స్. కానీ కాలం ఎవరిని ఒకేలా ఉంచదు కదా. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు తమిళనాడు రాజకీయ కథన రంగంలో నువ్వా నేనా అన్నట్లు అసెంబ్లీలో తలపడబోతున్నారు. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కూడా వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ను స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి కనీసం ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదన్నట్టుగా వీడియోలు బయటకొచ్చాయి. కానీ ఉదయనిధి ప్రమాణం స్వీకారం చేస్తున్న సమయంలో మాత్రం సీఎం విజయ్ ఆయన వైపు చూస్తూ చిరునవ్వు చిందించటం అందరినీ ఆకర్షించింది. ఉదయనిధి కనీసం మర్యాదపూర్వకంగానైనా సీఎం విజయ్ను పలకరిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అటువైపు మాత్రం చూడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఏ రేంజ్లో రాజకీయ యుద్ధం ఉండబోతుందో. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఒకటి ఉంది. దళపతి విజయ్కు ప్రజాదరణ, ముఖ్యమంత్రి పీఠం ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయ అనుభవం శూన్యం. కానీ ఉదయనిధి స్టాలిన్ అలా కాదు. ఆయన గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేయడం, డిఎంకే పార్టీ వ్యవహారాలు చూడటంతో ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. దీంతో 74 మంది సభ్యులు గల డిఎంకే కూటమిని సమర్థవంతంగా నడిపిస్తూ భవిష్యత్ రాజకీయాలను బలమైన పునాదులు వేసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవం లేని ముఖ్యమంత్రి, పూర్తి అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత, ఈ పోరు భవిష్యత్తులో దళపతికి కత్తిమీద సామే అని చెప్పవచ్చు. మొత్తానికి దళపతి విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ ఎపిసోడ్ తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపింది. రాజకీయ అనుభవం గెలుస్తుందా లేక ప్రజాదరణ దళపతి విజయ్ క్రేజ్ ముందు నిలబడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.